నమస్తే, దిశ గాయత్రికి స్వాగతం. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ వాస్తు చూసుకునే కట్టుకుంటారు. ఆ తర్వాత వాస్తు బాలేదని ఇల్లు పడగొట్టడమో లేదా రెమెడీస్ చేయడమో చేస్తూ ఉంటారు. అసలు ఈ వాస్తు అంటే ఏంటి? తిరిగే భూమికి వాస్తు ఉంటుందా? ఇలాంటి వివరాలని మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం పంతులు గారు. అసలు వాస్తు అంటే ఏంటి? వాస్తు ప్రతి ఒక్కరు పాటించాలా ఇల్లు కట్టుకునేప్పుడు? అలాగే తిరిగే భూమికి వాస్తు ఉంటుందంటారా? వాగద్ధావివ సంతృప్తౌ భాగద్ధ ప్రతిపత్తయే జగతస్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దిశా గాయత్రి ప్రేక్షకులకు నమస్కారం. మీరు అడిగినట్టుగా వాస్తు అనేటువంటిది ఉంటుందా అంటే వసతి ఇతి వాస్తు అని అంటారండి. తిరిగే భూమికి వాస్తు ఉందా అంటే ఇప్పుడు సాధారణంగా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, కానీ మన నోటితోనే భోజనం ఎందుకు చేయాలి, ముక్కుతో ఎందుకు తినకూడదు అంటే ఏం చెప్తారు? అలాగే మనిషి యొక్క జీవన నిర్మాణానికి గాను, మనిషి యొక్క వసతి గృహానికి గాను ముఖద్వారం అనేటువంటిది తూర్పున, అలాగే వంట అనేటువంటిది ఆగ్నేయము, మనిషి పడుకునేప్పుడు ఎత్తులోనే పడుకోవడము, ఇలాంటివన్నీ కూడా నిర్దిష్టత చేసినటువంటిదే వాస్తు. ఖచ్చితంగా వాస్తు పాటించాలి, వాస్తు ప్రకారంగానే గృహ నిర్మాణం జరగాలి, వాస్తుకు సంబంధించినవన్నీ కూడా ఖచ్చితంగా అలాగే చేయాలి. ఈ వాస్తు అనేటువంటిది యుగాలను బట్టి, అలాగే సంవత్సరాలను బట్టి, నవీన కాలం బట్టి రకరకాలుగా మారుతూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాస్తును పాటించకపోతే ఇబ్బంది ఎలా ఉంటుందో వాస్తును పాటిస్తే అంతే సంతోషంగా కూడా జనాలు ఉంటారు. వాస్తులో రకాలు ఉంటాయంటారా? అసలు వాస్తు ఎన్ని రకాలు, అవి ఏంటో చెప్పగలరా? పూర్తిగా వాస్తు 4 రకాలు ఉంటాయండి. దానిలో ఒకటి భూమి వాస్తు, రెండవది హార్మనీ వాస్తు, మూడవది నివాస అంటే నిద్రించేటువంటి స్థలాన్ని బట్టి చూసేటువంటి వాస్తు, నాలుగవది యాన వాస్తు లేదా మానవ సంబంధితమైనటువంటి వాస్తు అంటారు. దీంట్లో భూమికి సంబంధించినటువంటి వాస్తు ఏమిటి అంటే మనం ఎలాంటి భూమి తీసుకోవాలి, అది చతురస్రాకారంలో ఉండాలా లేదా కోణాకారంలో ఉంటే ఏంటి, ఏ దిక్కు పెరిగితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా చూసుకొని భూమిని తీసుకోవాలి. ఇది భూమి వాస్తు. హార్మనీ వాస్తు అంటే మనము నిర్మించుకునేటువంటి ఇంటి నిర్మాణం అనేటువంటిది ఎలా ఉండాలి, అది 1 అంతస్తు ఉండాలా, 2 అంతస్తులు ఉండాలా, ఇంకా ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పేటువంటిది. మూడవది మనం నిద్రించేటువంటి ప్రదేశంలో ఒక మనిషి ఎంత వెంటిలేషన్ ఉంటే, మన నవీన యుగంలో చెప్పాలంటే వెంటిలేషన్ లేకుంటే సఫకేషన్ అనేటువంటిది విపరీతంగా జరుగుతుంది. అలాగే మనిషి ఇంటికి కూడా అంతే గాలి వెలుతురు రావాలి. అలాగే చాలామంది వాస్తులో గుమ్మాలు పెట్టుకునేప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా అయ్యా మాకు ఇన్ని గుమ్మాలు ఉన్నాయి, మాకు ఇన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. దానికి ఒకటి అర్థం ఏమిటంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫిజిక్స్లో ఉన్నటువంటిదే. ఒక ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఒక దగ్గర నుంచి పాస్ అయింది అంటే ఇంకొక దగ్గర నుంచి వెళ్ళాలి. అలా కాకుండా ఆడ్ నెంబర్స్లో కనుక, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అంటే సరి సంఖ్య బేస్ సంఖ్య ఎలా చెప్తారో, ఇంటికి విడదీస్తే 2 విభాగాలుగా అయ్యేటువంటి ఎంట్రన్స్లు అనేటువంటివి ఉండాలి. అంటే 2, 4, 8, 10 ఇలా ఎంట్రన్స్లు ఉండాలి. అలా కాకుండా 3, 5, 7, 11 ఇలా ఉంటే అలా ఉన్నటువంటి ఇళ్లలో విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. మనం తీసుకునేటువంటి గాలి మళ్ళీ విడిచేటువంటి గాలి కూడా అలాగే వెళ్ళాలి. ఇలా మనిషి జీవన విధానానికి సంబంధించినటువంటిదే ఈ వాస్తులో రకాలుగా విభజించి పెద్దలు మనకు చెప్పడం జరిగింది.